మనం చేసే చిన్న తప్పు ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఒక కుటుంబంలో తీరని శోకాన్ని మిగిలేచేస్తుంది. హైత్నగర్లో ఒక ఘటన పచ్చని కుటుంబంలో ఎంత తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది. డాక్టర్ అవుతుందనుకున్న కూతురు కళ్ళ ముందే కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. హైదరాబాద్ హైత్నగర్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మృతురాలు ఐశ్వర్య వయసు కేవలం 19 సంవత్సరాలు. మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతోంది. డాక్టర్ అయి 10 మందికి సేవ చేయాలన్నది ఆమె కల. శని ఆదివారాలు సెలవులని అమ్మా నాన్నల దగ్గరకు వచ్చింది. సోమవారం ఉదయం తిరిగి కాలేజీకి వెళ్ళటానికి సిద్ధమైంది. అమ్మా వెళ్ళొస్తా, నేను కాలేజీకి పోయేస్తా, మళ్ళీ సెలవులన్నప్పుడు వచ్చేస్తాను నీ దగ్గరికి అని చెప్పి తల్లికి చెప్పింది. తండ్రి పాండుతో కలిసి బస్సు ఎక్కటానికి వచ్చిందండి. బస్సు ఎక్కటానికి రోడ్డు మీదకి వచ్చింది. సరిగ్గా ఉదయం 7 గంటల సమయం అవుతుంది. ఆర్టీసీ కాలనీ దగ్గర బస్సు రావడంతో దానిని అందుకోవటానికి తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కూడా ఆ బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందో, ఆ బస్సు ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న ఉద్దేశంతో రోడ్డు దాటుతున్నారండి. తండ్రి పాండు, కూతురు ఐశ్వర్య రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఎల్బీ నగర్ వైపు నుంచి మితి మీరిన వేగంతో ఒక కారు దూసుకొచ్చింది. వారిని ఉన్న ఫలంగా రోడ్డు దాటుతున్న వాళ్ళని ఒక్కసారిగా బలంగా ఢీకొట్టేసింది. అసలు ఏం జరిగిందో అర్థం కాల. క్షణిక పాటులో, అంటే ఒక రెప్ప పాటులో మొత్తం కూడా జరిగిపోయింది. తలకి బలమైన గాయమై ఐశ్వర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్ళ ముందే కూతురు చనిపోవటాన్ని చూసినటువంటి ఆ తండ్రి కాలు విరిగి ఒక పక్కన రక్తం మోడుతూ గుండె పగిలేలా రోధిస్తూ ఉన్నాడు. డాక్టర్ కావాల్సిన కూతురు విగత జీవిగా రోడ్డు మీద తీవ్ర గాయాలతో పడిపోయి ఆన్ ది స్పాట్ కూతురు చనిపోయినటువంటి ఆ ఘటనను చూసినటువంటి ఆ తండ్రి గుండె ఎంత రోధించి ఉంటుందండి. ఆ తండ్రి ఆ బాధతో తను కాలు విరిగిపోయి తనకు రక్తం కారిపోతున్నా, తీవ్ర గాయాల పోతున్నా ఆ తండ్రి రోడ్డు మీద ఎగిరి అవతల పడ్డ తన కూతురు ఆ మృతదేహాన్ని చూసి విగత జీవిగా పడిపోయి ఆన్ ది స్పాట్లో చనిపోయి ఎగిరి పడిపోయినటువంటి ఆ కూతురిని చూసి ఆ తండ్రి ఇంకా లేవలేని స్థితిలో రక్తమోడుతూ ఉన్నటువంటి ఆ తండ్రి ఆ దృశ్యాన్ని చూసి ఎంత బాధకు గురి ఉంటాడు, ఎంత వేదనకు గురి ఉంటాడు. అమ్మా ఐశ్వర్య లేమ్మా, అమ్మ ఐశ్వర్య, తను లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ తండ్రి కూతుర్ని ఆ విధంగా చూసి ఎంత బాధపడి ఉంటాడు, ఎంత రోధించుంటాడు, ఎంత అసలు మాటలో చెప్పలేము అంత బాధ. నిజంగా ఇది ఆ కుటుంబానికి ఆ దేవుడు అన్యాయం చేశాడని చెప్పాలి.